కరుణించే దైవము నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే. గోపి, ఏమిటి చూస్తున్నా? మా అమ్మ నాన్న బొమ్మ. అవును బాబు, అనాథలందరికీ ఆ దేవుడే అమ్మా నాన్న. నువ్వు అన్నం తిన్నావు బాబు? లేదు టీచర్. ఏ? మా అనాథాశ్రమంలో అన్నం 2 సార్లు పెడతారు, పొద్దున్న సాయంత్రం. మరి మధ్యాహ్నం ఆకలి వేయదు? వేస్తే మంచి నీళ్ళు తాగేస్తాం. పోనీ నా దగ్గర అన్నం తింటావా? కొంచెం తిను బాబు. వద్దులే టీచర్. సింహము మృగరాజు ఆకలితో మాడిన పచ్చి గడ్డి తినదు, గంధపు చెక్క కాలిన సువాసన చావదు. గోపి, అదేమిటి బాబు, నా దగ్గర అన్నం తినేదనరా? వద్దులే టీచర్. ఎందుకని బాబు? ఇవాళ మీరు అలవాటు చేస్తే రోజు ఎవరు పెడతారు? ప్రతిరోజు నేనే పెడతాగా. నిజంగానా టీచర్? నిజంగా బాబు, రా. కూర్చో బాబు. టీచర్, నేను పెడితే మీరు తింటారా? ఏం పెడతావు? ఇప్పుడు కాదు, నేను పెద్ద అయ్యాక కష్టపడి పనిచేసి సంపాదించి పెడతాను. అలాగే బాబు, అలాగైనా నీకు తల్లి లేని కొరత, నాకు బిడ్డ లేని కొరత తీరుతుందేమో. గోపి, నీకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు బాబు? లేరు టీచర్. మరి నిన్న అనాథాశ్రమంలో ఎవరు చేర్పించారు? నేను బుల్లి పాపగా ఉన్నప్పుడు మా అమ్మే తీసుకొచ్చి పగట్లో పారేసిపోయిందంట. రాజా చెప్పాడు. పోనీ నాతో మా ఇంట్లో ఉంటావా? నిన్ను కొట్టలే. నేను రాను టీచర్. మీరు కొడతారని కాదు, నేను వచ్చేస్తే మా నారాయణ ఎవరు చూస్తారు? నారాయణ ఎవరు? మా ఆశ్రమంలో ఉన్నాడు. వాడికి నాకు మంచి సవాసం. పాపం వాడు అవిటివాడు. నీళ్ళు లేకపోతే వాడికి నీళ్ళు ఎవరు పోస్తారు టీచర్? ఇంత మంచి బిడ్డను పారేసిపోయింది. మీ అమ్మది ఎంత కటిక గుండె. టీచర్, మా అమ్మలో అన్నావా? నాకు కోపం వస్తుంది. ఓహ్, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అనంలే బాబు. అన్నం తిను. అట్లా కాదు టీచర్, నేను 1 2 3 అంటాను, అప్పుడు నా నోట్లో పెట్టాలి. రెడీ? 1 2 3. టీచర్, మీరు కూడా తినండి టీచర్. నేను తర్వాత తింటాలే బాబు, నువ్వు తిను. చూడు బాబు, నా జీవితంలో ఆఖరి ఘట్టానికి వచ్చాను. ఇక నాకు మిగిలిన ఆనందం వల్ల నీ పెళ్ళి ఒక్కటే. ఆ ఒక్క ముచ్చట తీర్చు బాబు. పోనీ నా కోసం కాకపోయినా ఆ లోకంలో ఉన్న మీ అమ్మ ఆత్మసంతృప్తి కోసమైనా నువ్వు పెళ్లి చేసుకో బాబు. ప్రతి మనిషి కొన్నాళ్ళు తన కోసం జీవిస్తాడు, మరికొన్నాళ్ళు ఇతరుల కోసం జీవిస్తాడు. ఇప్పుడు నేను ఆ 2వ దశకు వచ్చాను. మీ తృప్తి కోసం ఏవైనా చేస్తాను. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. చాలా సంతోషం బాబు. నా జీవితంలో ఎన్నడూ ఇంత ఆనందం ఎరగను. కానీ వెంటనే పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి. అలాగే, నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకో. అసలు పెళ్లికి ఒప్పుకున్నావు, అంతే చాలు. నమస్కారం బాబు గారు. ఓ, షావుకారు గారా? రండి రండి, కూర్చోండి. ఏం చిన్న బాబు, ఎలా ఉన్నారు? పర్వాలేదండి, ఇది వరకటి కంటే కాస్త నయం. అబ్బా, ఈ రోజుకు నా ఆశయం నెరవేరింది. అదేమిటో? మా ఊళ్ళో పాఠశాల వార్షికోత్సవం. దానికి మీరు అధ్యక్షత వహించాలి. నేనా?
అదేమిటండి, పెద్దవారు నాన్నగారు ఉండగా క్రిందటేడు నాన్నగారే అధ్యక్షత వహించారు, ఈ సంవత్సరం మీరు. అవును, ఒప్పుకో బాబు. 4 రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళు ఊళ్ళో ఉంటే స్థలం మార్పు వల్ల నీ ఆరోగ్యం కూడా బాగుపడచ్చు. అవునవును, మా ఊరి నీరు చాలా మంచిది బాబు. ఏమంటావు బాబు? అలాగే నాన్నగారు. చాలా సంతోషం. నేను బయలుదేరిన ముహూర్తం బహుదొడ్డది. నారాయణ నారాయణ, అరే, నీకు జ్వరం తగ్గలేదే? స్కూల్ నాటకానికి ఎలాగొస్తావు? అప్పటికి తగ్గిపోతుందిలే. గోపి, నాటకంలో నీదేం వేషం? దిక్కులేని కుందేల పిల్ల వేషం. నాటకంలో కూడా దిక్కులేని వేషమేనా? ఆ కుందేల పిల్ల తల్లిని ఒక సింహం చంపిస్తుంది. సింహం అంటే ఎలా ఉంటుంది? పెద్ద జమీందారు గారు లేరు, ఆయనలాగా అని ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ కుందేలు పిల్ల అంటే నేను షూ మీద పగ తీర్చుకుంటాను. ఎలాగా? నాటకంలో చూస్తావుగా. చూడు గోపి, భయపడకూడదు, ధైర్యంగా యాక్ట్ చేయాలి. ఓ, మీరే చూస్తారుగా, చిన్నబాబు గారు చిట్టైపోయి మీకు పెద్ద ఉద్యోగం ఇస్తారు. తాత, నువ్వు కూడా చూడు. అలాగే, నేను పైనుంచి చూస్తుంటాను, నువ్వు బాగా యాక్ట్ చేయాలి. ఓ, నువ్వు సరిగ్గా వేయాలి. ఓ ఇది వేసుకో. ఓహో, నువ్వు కుందేలు పిల్లవు కదూ? అవునండి. సింహానికి రోగం బాగా కుదిర్చావు. మా అమ్మకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? ఉహు. భలే, బాగా యాక్ట్ చేశావు. నీ పేరు? గోపి. గోపి? నేను ఉండేది మీ అనాథాశ్రమంలోనేనండి. అలాగా, వెరీ గుడ్, వెరీ గుడ్. రండి, స్కూల్ చూదురు గాని. వేణుబాబు గారు, ఈ నాటకాన్ని తయారు చేసింది ఈమెనండి. మా స్కూల్లో కొత్త టీచర్ మిస్ గౌరీ. స్కూల్లో ఇలాంటి వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చేది. వీళ్ళ చేతుల్లో పెట్టి పసిపిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారా? ఇలా తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చేవాడే కాదు. అడ్మినిస్ట్రేస్, వెంటనే ఈమెను డిస్మిస్ చేసి పంపించేయండి. గౌరీ, నేను డిస్ప్లే చేస్తున్నాను. డాక్టర్ గారు, ప్రాణభయం లేదమ్మా. తల మీద దెబ్బ గట్టిగా తగిలింది. పెద్దతనం వల్ల కాస్త బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కాంపౌండర్ సార్, జాగ్రత్తగా చూస్తుండు, నేను షావుకార్ గారి ఇంటికి వెళ్ళొస్తాను. అలాగేనండి.